చెల్లెకు ఇల్లు రాసిచ్చాడు అని తండ్రికి తలకరువి పెట్టని కొడుకట. తండ్రి అట బిడ్డకి ఇచ్చిండట ఇల్లు. నాకెందుకు ఇయ్యలేదు, నాకు ఇయ్యలేదు కదా, నేనెందుకు తలకొరువు పెట్టాలని కొరువు పెట్టలేదట. అప్పుడు బిడ్డనే తండ్రికి తలకొరువు పెడుతున్న చిన్న కుమార్తె రఘునందిని ఇంటిని తిరిగిస్తామని బతిమిలాడిన అంత్యక్రియలకు రాలేదట. అరే నీ ఇల్లే ఇబ్బంది అయితే ఆ ఇల్లు మళ్ళీ నేను తిరిగిస్తానని ఆ అమ్మాయిలు అన్నారట. వాళ్ళ అన్నకి చెప్పిరట, ఇల్లు ఇచ్చేస్తాం వచ్చేసి అంత్యక్రియలకు హాజరుగా అంటే కూడా రాలేదట. తండ్రి చితికి నిప్పు పెట్టిన చిన్న బిడ్డ. మహబూబ్ నగర్లో ఘటన. కొడుకుకు 15 ఎకరాలతో పాటు 60 లక్షల క్యాష్ ఇచ్చిన తండ్రి, అయినా ఇల్లు ఇవ్వలేదంటూ తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకట. ఈ అమ్మ ఇట్ట తయారయ్యేంద్రని ఆయన 15 ఎకరాలు అంటే దాని వాల్యూ ఎంత, దాంతోపాటు 60 లక్షల క్యాష్ కూడా ఇచ్చిండట. అయినా మళ్ళీ నాకు ఇల్లు రాలే, మరి వాళ్ళకేం వద్దా, వాళ్ళు నీతో పాటు పుట్టిన వాళ్ళే కదా. నాశనం అయిపోతారా బాబు. ఇంకా అంత్యక్రియలు నిర్వహిస్తున్న చిన్న బిడ్డ ఈమె. చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని తండ్రిపై కోపం పెంచుకున్న ఒక కొడుకు తండ్రి అనారోగ్యంతో చనిపోతే కడసారి చూపు చూడ్డానికి కూడా రాలే. ఇల్లు నాకు కాకుండా చేశాడు, నేను అంత్యక్రియలకు రాను అని తెగేసి చెప్పిండు. ఇల్లు ఆయన పేరుపై రాస్తామని ఇద్దరు చెల్లెండ్లు బతిమిలాడినా బంధుమిత్రులు ఒప్పించే ప్రయత్నం చేసినా అతను వినలే. దీంతో చేసేదేం లేక చివరకు చిన్న కుమార్తెనే తండ్రి చితికి అగ్గిపెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. తండ్రిపై కోపం పెంచుకొని నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామానికి చెందిన మాణిక్యరావు సురేఖ భార్యాభర్తలు. వీరికి గిరీష్, కవిత, రఘునందన్ సంతానం. మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యిండు. ఇతర ప్రాంతాల్లో డ్యూటీ కావడంతో సొంతూరు వదిలి దాదాపు 25 ఏళ్లుగా మహబూబ్ నగర్లోని నివాసం ఉంటున్నారు. కొడుకు కూతుర్లకు లగ్గాలు చేసిండు. కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు, బిడ్డలు పాలమూరులోనే ఉంటున్నారు. 4 ఏళ్ల కింద సురేఖ చనిపోయారు. మాణిక్యరావు తనకు సొంతూరులో ఉన్న 15 ఎకరాల భూమితో పాటు 60 లక్షల క్యాష్ను కొడుక్కిచ్చిండట. అయితే మహబూబ్ నగర్లోని పద్మావతి కాలనీలో సొంత ఇల్లు ఉండగా చిన్న కూతురు రఘునందిని ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ఆ ఇంటిని ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఇది గిరీష్కు నచ్చలే. లక్షల విలువ చేసే ఇంటిని చెల్లెకిచ్చాడని తండ్రి పైన కోపం పెంచుకున్నాడు. ఇప్పుడు నువ్వు తండ్రికి తలకొరువు పెట్టలేదు కదా, ఆ 60 లక్షల క్యాష్ 15 ఎకరాలు కూడా వాళ్ళకే ఇచ్చేసి నీకేం రైట్ ఉందిగా. ఇల్లుని ఇస్తామన్నా రాలేదట. మహబూబ్ నగర్లోని ఇంట్లోనే మాణిక్యరావు, ఆయన చిన్న కూతురు రఘునందిని కుటుంబం ఉంటున్నది. అయితే మంగళవారం రాత్రి మాణిక్యరావు అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉంటున్న గిరీష్కు చెల్లెన్లు ఫోన్ చేసి చెప్పారు. అయితే ఇంటిని నాకు కాకుండా చేశాడు, నేను అంత్యక్రియలకు రాను అని గిరీష్ చెప్పిండు. దీంతో చెల్లెన్లు అన్నను బతిమిలాడారు. ఇంటిని ముగ్గురం సమానంగా పంచుకుందామని, అవసరమైతే ఆయనకే పూర్తిగా తిరిగి ఇచ్చేస్తామని, అంత్యక్రియలకు రావాలి అని వేడుకున్నారు. అయినా గిరీష్ మనసు కరగలే. బంధుమిత్రులు చెప్పినా ఆయన వినిపించుకోలే. అప్పటికే అక్కడికి చేరుకున్న సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు మీరు అంత్యక్రియలు నిర్వహించకపోతే మేము నిర్వహిస్తామని ముందుకొచ్చిరట. గిరీష్ రాకున్నా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, మిత్రులు సిద్ధమయ్యారు. దీంతో బుధవారం మధ్యాహ్నం అంతిమ యాత్ర నిర్వహించగా చిన్న కూతురు రఘునందిని తండ్రికి తలకొరువు పెట్టిందట. చూడండి ఎట్లా ఉంటుందో. ఒక ఇల్లు రాలేదని, ఇల్లు ఇవ్వలేదని ఆల్రెడీ ఆయనకి ఇచ్చిండు, ఇవ్వంగా మళ్ళీ ఇంకా కావాలా.